ఉదాహరణ ఈ మధ్య కాలంలో ఒక జ్యోతిష్కుడు నా మీద ఒక తమ్మునేలు పెట్టిండు, వేణుస్వామి ఎప్పుడు చచ్చిపోతాడంటే. చూసింటావు నువ్వు, తమ్మునేలు పెట్టిండు ఏమని అంటే వేణుస్వామి ఎప్పుడు చచ్చిపోతాడంటే అని తమ్మునేలు. అతను పెట్టిన 200-300 వీడియోలు చూస్తే అన్ని వీడియోలు 100, 200, 60, 70 వ్యూస్. నాదొక్కటి మాత్రం 2,50,000 పోయింది. నా తమ్మునేలు పెట్టింది. దట్ ఈస్ మై బ్రాండ్. బట్ ఇప్పుడు మీకు పేరు మార్చారంటే కదా, వేణుస్వామిని వేలుస్వామి అని పిలుస్తారు. మంచిగా అడిగినావమ్మా నువ్వు ప్రశ్న. వేలుస్వామి ఎప్పుడు అవుతారు? అయితే దీనికి ఒక రీజన్ ఉందమ్మా. ఇప్పుడు సాక్ష్యం నువ్వు దొరికిన ఇవ్వాలా, నువ్వు దొరికిన ఇవ్వాలా. అయ్యో నన్ను మధ్యలో నువ్వు దొరికిన ఇవ్వాలా, నువ్వు అనవసరంగా అడిగినావు. ఇప్పుడు వేణుస్వామి అనేది ఇప్పుడు ఉగాది నాడు జీటీవీలో ఒక కార్యక్రమం రాబోతుంది. ఎవరు బిత్తిరి సత్తి నా గెటప్ వేసుకొని వచ్చి నన్ను ఇమిటేట్ చేస్తూ చేసిన వీడియో. వేణుస్వామి అసలు ఈ వ్యక్తిని పరిచయం చేసింది ఎవరు? నాకు బిత్తిరి సత్య అనే వ్యక్తిని పరిచయం చేసింది ఎవరు? మీ ఆయన. సాక్ష్యం ఉన్నాడు 6 టీవీలా. 6 టీవీలా మీ ఆయన ఛాంబర్ లో నేను, వీళ్ళ ఆయన పేరు చిదంబర్ రెడ్డి అండి. చిదంబర్ రెడ్డి చెప్తున్నా మీకు. ఆయన ఛాంబర్లో కూర్చుంటే నా పక్కకు ఒక వ్యక్తి కూర్చున్నాడు. నా పక్కకు ఒక వ్యక్తి కూర్చుంటే బిత్తిరి సత్తి పేరు ఏదో పేరు ఉంటుంది, నాకు ఒరిజినల్ పేరు నాకు గుర్తు. చేవేళ్ళ రవి. నన్ను పరిచయం చేసి నేను కూర్చుంటే నేను చిదంబర్ రెడ్డి ఛాయ్ తాగుతుంటే, స్వామి గారు ఈయన పేరు చేవేళ్ళ రవి, ఇప్పుడు ఈ మధ్యన యాంకరింగ్ వచ్చిండు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2013 or 14, 2013-14లో. ఆ రోజు జాతకం చూసి చెప్పిన, దున్నుతావు నువ్వు అని చెప్పిన, మొత్తం ఏళ్తావు నువ్వు, టీవీ మీడియాని ఏళ్తావు నువ్వు అని చెప్పిన. దాని తర్వాతనే తీర్మాన వార్తలు పడ్డది ఆయనకు. ఇది మీ వారి సాక్ష్యంగా జరిగినటువంటి డిస్కషన్. ఆయన పొజిషన్కి వచ్చిండు కదా, మరి అలాంటి నన్ను ఆయన ఇవాళ అట్లా పెట్టి టోల్ చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంది? నేనేమంటున్నా అంటే దాన్ని నెగిటివ్ తీసుకోవట్లేదు. నేను ఐఆమ్ సేలబుల్ ఐటమ్ అని ఫీల్ అవుతున్నా. ఇవాళ ఒక టీవీ ఛానల్లో నా మీద ప్రోగ్రామ్ చేస్తున్నారు అంటే దట్ ఈజ్ మై క్రెడిబిలిటీ, దట్ ఈజ్ మై వర్త్, దట్ ఈజ్ మై మార్కెట్, దట్ ఈజ్ మై బ్రాండ్. ఇది నేను హ్యాపీగా ఫీల్ కావాలి. నన్ను ఎందుకు తిట్టుకుంటా? చివరికి జ్యోతిష్కులకు కూడా నేను ఇన్స్పిరేషన్ కదా. ఒక జ్యోతిష్యుడు కూడా లాస్ట్కు తన రేటింగ్స్ పెంచుకోవాలంటే, తన వ్యూస్ పెంచుకోవాలంటే వేణుస్వామి ఎప్పుడు చచ్చిపోతాడు అని తమ్మునేలు పెట్టి మరీ వేస్తున్నాడు అంటే, అలాంటి జ్యోతిష్యులు ఒక చిన్న జ్యోతిష్యులకు ఇవాళ స్టార్ హీరో ఎగ్జాంపుల్. నాకు తెలిసి నేను జ్యోతిష్యంలో నేను ప్రభాస్ లాంటి జ్యోతిష్యం అనేటువంటిది ఇవాళ మార్కెట్లో వినబడుతుంది అంటే వేరు చేసి చూడలేం. ఒక టెన్నిస్ స్టార్ అంటే ఒక సానియా మిర్జా, ఒక క్రికెట్ ప్లేయర్ అంటే సమ్ పేరు, ఒక పొలిటీషియన్ అంటే ఒక పేరు, ఒక బ్రాండ్. అట్లనే వేణుస్వామి అంటే ఒక జ్యోతిష్యం అనే పేరుకు వేణుస్వామి ఒక బ్రాండ్ అంబాసిడర్. ఎవరు అవునన్నా కాదన్నా. ఇంత ధైర్యంగా టీవీలకు వచ్చి, ఇంత ధైర్యంగా ప్రిడిక్షన్స్ చెప్పి, ఇంత ట్రోలింగ్ తట్టుకొని, ఇన్ని మీమర్స్ని తట్టుకొని, ఇంతమంది కుంచిత మనస్తత్వాలను తట్టుకొని, ఇంతమంది దుర్మార్గం నుండి తట్టుకొని బయటపడుతుండు అంటే చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ నా లైఫ్లో ఇది. సో నువ్వు కూడా అంతే. ఎట్ ది సేమ్ టైం నేనంటే మగవాడిని, నా గరక నా ఘాటుగా తెగిడ్చునికి తెడ్డేలింగం. ఆడోళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి, ఫ్యామిలీ ఉంటది, సమస్యలు. బూతులు మొహం మీద మార్క్ చేసి ఫేక్ జర్నలిస్ట్ అని, ఫేక్ పర్సన్ అని, హౌ దే కెన్ క్రిటిసైజ్ మీ? ఫేక్ అనేది ఎక్కడ చూసారు వాళ్ళు? పోనీ వాళ్ళ పార్టీల దగ్గర ఏమైనా డబ్బులు తీసుకొని మనం అమ్ముడుపై వార్తలు ఇస్తూ ఉన్నాము. మీరు ఏం చెప్తున్నారో అదే టెలికాస్ట్ చేస్తున్నాం, వాళ్ళు ఏం చెప్పారో అదే చూపిస్తున్నాం. చూపించే బాధ్యత మీది. అది కూడా హైకమాండ్ చెప్పి, నేను ఇటు సైడ్ వాళ్ళకి పడని వర్గం నుంచి ఇంటర్వ్యూలు తీసుకున్నట్టే అటు సైడ్ వర్గం నుంచి కూడా నేను ఇంటర్వ్యూలు తీసుకొని టెలికాస్ట్ చేసిన దాన్ని. ఆ ట్రోలింగ్కి 2 రోజుల ముందే నేను ఎవరైతే హైకమాండ్ వద్దని చెప్పారో ఆ హైకమాండ్ పర్సన్కే నేను వాట్సాప్లో మెసేజ్ పెట్టాను. ఐ టెక్స్ట్ మీ ఇంటర్వ్యూ కావాలి, ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, ఖచ్చితంగా ఫీల్డ్ ఇంటర్వ్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పి ఆ యువనేతకి నేను మెసేజ్ పెట్టాను. హీ రిప్లైడ్ మీ. ఆ తర్వాత 2 daysకి నన్ను గ్రూప్లో రిమూవ్ చేయించటము, నన్ను చాలా హ్యూమిలేట్ చేయటం. అసలు ఒక విమెన్ జర్నలిస్ట్గా నాకు చాలా ఆ వారం అంతా కూడా నిజంగానే నన్ను డౌన్ చేసింది. అఫ్ కోర్స్ నేను మరో గీతాంజలిని కాలేకపోయాను. అందరూ అట్లా ఉండరు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మొన్న నెల కింద నేను మీ ఫంక్షన్కి వచ్చిన. మీ ఫంక్షన్కి వస్తే నీకు గుర్తుందో లేదో, నేను కవిత గారు వస్తే నేను పక్కనే పడ్డా. అవును, తనే పిలిచింది నన్ను. 2 సార్లు పిలిచింది. ఒకసారి పిలిస్తే మొహమాటానికి పోలే, సెకండ్ టైం నన్ను పిలిచి అయ్యగారు మొత్తం సంచలనం మీరే నమోదు చేస్తున్నారు కదా అని తనే పిలిచి ఒక ఫోటో దిగారు. మరి ఆమె జైలుకు పోతుంది అని 1,00,000 సార్లు చెప్పిన. పాపం ఆమె ఫీల్ అయ్యారా?
అంటే తీసుకునే విధానం నేను అనేది ఏంటంటే ఈయన జాతకం చెప్తున్నాడు, తీసుకునే విధానం చాలా వరకు పాజిటివ్ ఉంటుంది. చాలా మంది పాజిటివ్, కొంతమంది సంకుచిత మనస్తత్వాలు కుబారకం వేదవాళ్ళు ఉండొచ్చు, కానీ అందరూ అట్లా తీసుకోరు. నేను అనేది ఏంటంటే మన ప్రొఫెషన్ మనం చేస్తున్నాము, మన మీద మనకు నమ్మకం ఉంది, సో గో హెడ్. వీళ్ళు ఎన్ని రోజులు మా అంటే జూన్ 4వ తేదీ, జూన్ 4 అయినాక దుకాణాలు బంద్ అవుతాయి, మళ్ళీ నార్మల్ అయిపోతుంది లైఫ్, మళ్ళీ 4 ఏళ్ళు మళ్ళీ నార్మల్, మళ్ళీ అదే సంవత్సరం మళ్ళీ 29 ఎలక్షన్లకు మళ్ళీ గిదే వెళ్ళి సురువు అవుతాయి. సో మనకు అలవాటే కదా, వానాకాలం వాన వచ్చినట్టే ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్లో వీళ్ళు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. సో వీళ్ళ లైట్ తీసుకోవాలి. బట్ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ ఆ పార్టీలో పర్సన్స్ గెలుస్తారని కూడా కొంత చెప్తే వాళ్ళు సంతోషపడతారేమో, అలాంటి ప్రయత్నం ఏమైనా వాళ్ళ కోసం చేయాలేమో. అవసరం లేదు. అంటే నేను అనేది ఏంటంటే ఈ సందర్భం అసలు ఇది మనం జనరల్ ప్రిడిక్షన్ కదా, మనం ఎలక్షన్ అయినాక తీసుకుందాం. ఖచ్చితంగా సంచలనాత్మకమైన ఇంటర్వ్యూ ఇస్తా నీకు. బట్ మీరు ఆన్ రికార్డ్ చెప్పారు లాస్ట్ ఇంటర్వ్యూలో ఎలక్షన్ అయినాక జగన్ గారు గెలుస్తారు అండ్ గెలిచిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం. బట్ ఇందాక మీరు అన్నారు మేలో మళ్ళీ జాతకం మారుతుంది అని చెప్పి. మిథున రాశిది జగన్మోహన్ రెడ్డిది చాలా మంది దీన్ని ట్రోల్ చేస్తున్నారు యూట్యూబ్ లో కానీ ట్విట్టర్ లో కానీ. నేను అన్న విషయం ఏంటంటే మిథున రాశి జగన్మోహన్ రెడ్డి గారిది ఎలక్షన్ అయిన తర్వాత ఆయన నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. గెలుస్తాడు తర్వాత ఎలక్షన్ నేను రిజల్ట్ తర్వాత మాట్లాడుతున్నా. సో గురువు వేయంలోకి వస్తున్నాడు కాబట్టి అప్పుడు ఏమేమి సమస్యలు ఉంటాయి అంటే ఒక్కొక్క గ్రహం కొన్ని సమస్యలు ఇస్తుంది. సో గురు గ్రహం ఏమేమి ఇస్తుంది, మళ్ళీ పోలీస్ కేసులు అంటారా, కోర్టు కేసులు అంటారా, మళ్ళీ సిబిఐ కేసులు తిరగదొడతారా, మళ్ళీ ఏం చేయాలి అప్పుడు మాట్లాడుకుందాం. మళ్ళీ మనం క్లియర్ గా మాట్లాడుకుందాం, చాలా మంది గురించి మాట్లాడుకుంటాం కాబట్టి అప్పుడు నేను ఇచ్చే కొద్దిగా సంచలనాత్మకమైన. ఈ ఉగాది నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రముఖులకు సంబంధించి ది గుడ్ టైం ది బ్యాడ్ టైం ఎవరికి ఉంది అంటే ఏం చెప్తారు? ఆల్మోస్ట్ ఆల్ అందరికీ అంటే బాగానే ఉంది, కానీ తెలంగాణకు సంబంధించి మాత్రం కేటీఆర్ గారు మాత్రం ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. ఆయన జైలుకు వెళ్లే సూచనలు కనిపిస్తా ఉన్నాయి ఈ సంవత్సరం. అంటే ఈ సంవత్సరం అని చెప్పలేను, ఈ ఉగాది సంవత్సరం అంటే 2025 జూన్ లోపు ఆయన జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి కేటీఆర్ గారు 100%. సో అదొకటి. రెండవది బ్యూరోక్రాట్లు అంటే ఏఎస్లు ఐపీఎస్లు ఇంకా అరెస్టు జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఆల్రెడీ మీ ఇంటర్వ్యూలోనే మనం మాట్లాడుకున్నాం, లాస్ట్ టైం గుర్తుందో లేదో, నెంబర్లతో పేర్లతో సహా చెప్పినాం మనం, అంటే లెటర్స్ తో సహా చెప్పినాం మనం. సో అప్పుడు మనం ఏం మాట్లాడడం, కవిత అరెస్ట్ అయితే నీ ఇంటర్వ్యూలోనే చెప్పిన నేను, అక్టోబర్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో జరిగింది. బట్ కేటీఆర్ గారి అరెస్ట్ దేని వల్ల ఉండొచ్చు అంటే చెప్పలేమమ్మా. గట్ల చెప్తే మన ప్రిడిక్షన్ ఎందుకైతే నేను ఇన్ఫర్మేషన్ ఇప్పటికే నేను చెప్పేటి జనాలు చాలా మంది ఎందుకంటే నేను చెప్పినవన్నీ కూడా జరిగిన తర్వాత చెప్పినట్టుంటాయి, అంటే విశ్లేషణ చేసినట్టుంటది. అందుకని భయపడుతున్నారు ఏంటంటే ఇంత క్లియర్ గా ఎట్లా చెప్పగలుగుతున్నాడు, ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా వీనికి అనే డౌట్ వస్తుంది జనాలకు. సో నిజంగా నాకు ఇప్పుడు నేనైతే దగ్గర అరెస్ట్ చేపియా కదా, సో ఏ కేసులో పోతుండో నేను చెప్పలేను. సో ఖచ్చితంగా ఆయన కారాగార వాసం అయితే ఉంది కాబట్టి ఆ ఒక్క విషయంలోనే ప్రాబ్లం ఉంది. ఇంకా అంతకు మించి ఇంకా తెలంగాణలో పెద్ద సంచలనాలు ఉండేటువంటి అవకాశాలు అయితే లేవు. రేవంత్ రెడ్డి గారికి అయితే పదవిలో సమస్యలు ఉంటాయి, పదవి గండం ఉండే అవకాశం ఉంది. మేబీ అది ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ చెప్పలేము, ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. ఇంతకంటే పెద్ద సంచలనాలు నమోదయ్యే అవకాశం లేదు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.